హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈరోజు శ్రావణ సోమవారం రోజండి. చక్కగా పిండి దీపారాధన చేసుకున్నా అండి స్వామివారికి. ఇన్ని పువ్వులతో మా వారు తెచ్చిన అన్ని రకాల పూలతో చక్కగా పూజనైతే చేసుకున్నానండి. ఈ వీడియో కాస్త నేను పూజ చేసింది మీకు అప్‌లోడ్ చేస్తున్నానండి. ఇలా అన్నీ తోముకొని శుభ్రంగా అన్ని పూజా సామాన్లన్నీ శుభ్రం చేసుకొని చక్కగా ఇలా బొట్లు పెట్టుకొని ఈ ఆయిల్ వాడతానండి నేను. దీపం ఆయిలు, పంచముఖి ఆయిల్ అంటే ఇదేనండి. ఇది వాడతానండి నేను. మీరు ఏ ఆయిల్ వాడతారు అని కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉంటారు కదండీ! దానికోసం చెప్తున్నానండి. తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారని చెప్తున్నానండి. ఇది మాత్రం స్వామివారికి ఫస్టే నేను అభిషేకం చేసి రెడీ చేశానండి. తర్వాత లింగానికి మాత్రం నేను పంచామృతాలతో చేద్దామని ఆపానండి. కాస్త ఇది పంచామృతాలతో చేసుకుందాం, విడిగా అప్‌లోడ్ చేసుకుందాం. ఇది ఎందుకనంటే లింగం అంటే చాలా మందికి శివలింగం అంటే శివుడంటే చాలా ఇష్టమైన వాళ్ళుంటారండి. వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నానండి. వాళ్ళకు అభిమానం ఏ దేవుడి మీద ఉండే అభిమానం ఆ దేవుడి మీదే ఉంటదండి. అందరూ దేవుళ్ళేనండి. మన హిందువులకి అందరూ దేవుళ్ళే. ఎంతమంది దేవుళ్ళున్నా అందరికీ దండం పెడతాం కానీ మనకిష్టమైన దేవుడుంటారు కదండీ! అలాగే ఇలా అందరికీ ఇష్టమైన దేవుడు శివుడికి సోమవారం రోజు చాలామంది ఒక్క పొద్దుంటారండి. చాలామంది ఇటు తెలంగాణలో శివుడంటే వేములవాడకి చాలామంది వెళ్తారండి. ఎప్పుడూ వెళ్తూ ఉంటారు. మేము కూడా సంవత్సరంలో 2 సార్లు వెళ్తామండి. మంచిగా నేను శ్రావణ మాసంలో వెళ్ళకుండా ఉంటే కార్తీక మాసంలో తప్పనిసరి వెళ్తానండి. కార్తీక మాసంలో మాత్రం తప్పనిసరి మేము దర్శించుకుంటామండి వేములవాడని. కానీ శ్రావణ మాసంలో మాకు కుదరకుండా ఉంటే అది వెళ్ళమండి అప్పుడు. కానీ సంవత్సరంలో 2 సార్లు మాత్రం వీలు చేసుకొని వెళ్తామండి. అది శ్రావణ మాసమే కావాలని లేదండి. ఇలా పాలు, పెరుగు, చక్కగా నెయ్యి, పంచదార, హ్మ్, తేనెతో అభిషేకం చేసుకున్నానండి స్వామివారిని. ఎంత ఆనందంగా ఉందోనండి ఇలా చేసుకుంటే. మీకు కూడా కాస్త వీడియోగా పెడుతున్నందుకు ఆనందపడుతున్నానండి. నేను చేసుకునే ప్రతి పూజని మీరు చక్కగా ఆదరిస్తున్నారండి. నాకంతే చాలు. నాకు వచ్చి రాని పూజలు చేసుకుంటూ ఉన్నా కూడా నేను ఎలా చేస్తున్నాను ఏంటి? నిజంగా దేవుడికి భక్తి అనేది కావాలండి. పూజలకు పుస్తకం పట్టుకొని చదవటమే కాదండి. చదువుకునేది ఎంతో అది భగవంతుడు రాసిపెట్టి ఉండాలండి. మనకి మంత్రాలతో పూజ చేసుకునేది మన నాలుక మీద సరస్వతీదేవి అవి రాయాలండి. అది కొంతమందికి రాస్తది. కొంతమందికి రాయదండి అవి. అదృష్టాన్ని పంచదండి. అందుకే నేను అనుకుంటానండి నేను పూజలు చేసేటప్పుడు మంచిగా ఇలాగా నేను చదువుకుంటూ చక్కగా చేసుకుంటే ఏదన్నా మంత్రాలొస్తే ఎంత బావుండేదనిపిస్తదండి. మంత్రాలతో చేసుకునే వాళ్ళని చూస్తే నాకింకా ఆనందమేస్తదండి. వాళ్ళ అదృష్టం అండి. నాకంత అదృష్టం లేదు అని అనుకుంటూ ఉంటానండి. నాకొచ్చిందే చేసుకుంటానండి. అలాగని చెప్పి బాధపడుతూ నాకేది రాదని కూర్చోనండి. వచ్చిన దాంట్లో చేసుకుంటూ మా అమ్మ కూడా అలాగే అనేదండి. మా అమ్మకు కూడా ఏ మంత్రాలు రావండి. కానీ భక్తితో పూజ మాత్రం చేసుకునేది తనది చూసుకుంటూనే పెరిగానండి. అలాగే నేను చేసుకుంటున్నానండి. ఇలాగా శివుడిని చక్కగా విభూతితో మాత్రం నేను సోమవారం నాడు విభూది పెడతానండి స్వామివారికి. మిగతా రోజుల్లో గంధము, కుంకుమతో అలంకరిస్తానండి. ఈరోజు మాత్రం విభూది, కుంకుమ పెడతానండి. ఇలా చక్కగా అలంకరించుకొని సన్నజాజి పువ్వులు తెచ్చారండి మా వారు విడి పూలు. అవి కట్టడానికి విచ్చితే సరిగ్గా రావండి. అందుకనే ఇలా విడిపూలు స్వామివారికి చక్కగా అలంకరించుకుంటున్నానండి. స్వామివారికి కావాల్సింది బిల్వదళం అండి. అదైతే ఎంతెక్కువ దొరికిందోనండి నాకు పూజలో ఈరోజు. చాలా మంచిగా అనిపిచ్చిందండి. మా వారు అది వెతికి తెచ్చారు. ఎందుకంటే నాకెక్కువ దొరకదండి అది. దూరంగా వెళ్లి తేవాలంటాడు. అందుకనే తెచ్చిపెట్టాడండి. నాకొక వారమన్నా తెచ్చిపెట్టండి బిల్వదళం దాంతో చేసుకుంటానంటే, ఏదో తుమ్మి పువ్వంటండి నాకు కూడా తెలియదు. అక్కడ గుళ్ళో మాత్రం పెడుతూ ఉంటారు. ఆ పువ్వు పేరేంటో నాకు సరిగ్గా తెలీదండి. అడిగాను తుమ్మి పువ్వనే చెప్పాడండి. కానీ దాంతో నేను ఇంట్లో ఎప్పుడూ పూజ చేయలేదండి. నిజంగా ఫస్ట్ టైమ్ చేశానండి. నాకు తెచ్చిచ్చిందే ఫస్ట్ టైమ్ అండి మా వారు. ఇన్నేళ్లలో నేనెప్పుడూ పెట్టలేదండి ఇది. కానీ పెట్టానండి ఈరోజు. అందరి వీడియోలు చూస్తూ ఉంటాను. అది పెట్టి కూడా చేస్తూ ఉంటారు. చెప్పాను ఇదేం పువ్వు అనంటే తుమ్మి పువ్వు అన్నాడు. ఎప్పుడన్నా దొరికితే తెచ్చి పెడతానులే అమ్మ అంటాడండి. నా అదృష్టం అండి నిజంగా. ఏది అడిగినా కాదంటారేమో మా వారికని నాకు పూజకి తెచ్చిపెట్టే వస్తువుల్లో మాత్రం ఏనాడు నేను యూట్యూబ్‌లో రాకముందు కూడా ఇంకా ఎన్నెన్నో వస్తువులు చాలా తెచ్చేవారండి. ఇంకా ఆర్థికంగా ఇప్పుడు ఇంకా ఇబ్బందుల్లో మేము అప్పుడు ఇబ్బందిగా ఉన్నా, ఎప్పుడైనా ఉన్నా ఇబ్బందిగా నిజంగా బతికి
మనము చాలా బాగా బతికి చెడ్డవాళ్ళమైనా కూడా అండి, భగవంతుడు మనల్ని కనికరిస్తాడండి. ఆ భగవంతుడిని నమ్ముకోవాలి. అయ్యో! అన్నీ పోయాయి. మళ్ళీ ఎలాగా అని అనుకోకూడదండి. మనం భగవంతుడిని నమ్ముకుంటే, మన మనసు మంచిదైతే, ఎప్పటికైనా మనం కోల్పోయినయన్నీ మనకి ఒక్కొక్కటి మళ్ళీ దగ్గరికొస్తాయని నమ్మకంతో చేసుకోవాలండి. అలాగే చేసుకుంటూ వస్తున్నానండి. అలాగే స్వామివారిని నమ్ముకుంటూ వస్తున్నాను. నా మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్క చిన్న దేవుడిని నేనే తెచ్చానండి. కాబట్టి అందరిని చూసుకొని, అందరూ సమానంగా నేను పూజించుకునే నా కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో చూసుకుంటానండి. ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో నేను అందరి దేవుళ్ళని చూసుకుంటానండి. అది నాకిష్టమైన దేవుడండి. ఎందుకంటే మా కులదైవానికే నేనెక్కువ చేస్తానండి. కానీ శివలింగాన్ని కూడా నేను కాదననండి. శివలింగం అంటే కూడా నాకు శివుడంటే కూడా చాలా ఇష్టమండి. ఎందుకంటే శివుడంటే ఇష్టం లేని దేవుడే ఈ మనిషే లేడండి. ప్రతి ఒక్కరికి ఇష్టముంటుంది. ప్రతి ఒక్క హిందువుకు ఇష్టముంటుంది. కాకపోతే వెంకటేశ్వర స్వామి మా కులదైవం అయినందుకు నేనెక్కువ ఆరాధిస్తానండి దేవుడిని. మన పెద్దలు ఇచ్చిన దేవుడిని ఎక్కువగా ఆరాధించాలండి. ఎప్పుడూ కానీ మన కులదైవాన్ని పక్కన పెట్టకూడదండి. దానికి ఏదైనా పూజలు ఫస్టు కులదైవానికి చేసుకున్న తర్వాతే ఇతరతర పూజలు తర్వాత చేసుకోవాలి. కానీ మందిరంలో ఎప్పుడు నాకు శివలింగం ప్రతిరోజు అభిషేకం చేస్తానండి. నాకు ఈ వెండి లింగం ఎలా తీసుకున్నానంటే చెప్తానండి మీకు. ఏంటంటే నాది ఫస్టొచ్చేసి నేను వేములవాడ ఎళ్ళినప్పుడు దాదాపు ఒక 25 సంవత్సరాలు, 27 సంవత్సరాల క్రితంది చెప్తున్నానండి మీకు మాట. అప్పుడు నాకు తెలియక వేములవాడ నుంచి ఒక ఇత్తడి లింగం తెచ్చుకున్నానండి నేను. దానికి పాము పడిగొస్తదండి. చక్కగా పామొస్తది పడిగ పైకి. నాగు పడిగొస్తదండి. అది తెచ్చుకున్నాను. తోమి పెట్టుకునేదండి చక్కగా, చక్కగా దాన్ని శుభ్రం చేసుకునేదాన్ని ప్రతి సోమవారం కూడా. ఇత్తడిదండి అది. ఇత్తడి పంచలోహాలదనమాట. అయితే నేను అది తీసుకునేదాన్ని కాదేమో కానీ, నేను అన్నీ షాపింగ్ చేస్తుంటే, "తీసుకో అమ్మా మంచిదే, ఉంటే మంచిది లింగం" అంటే, నాకు లింగం అంతవరకు మా ఇంట్లో లేదండి. అంతవరకు లేదు. మేము వెంకటేశ్వర స్వామిని కొలుచుకునేవాళ్ళమండి. అంతవరకు లేదు. కానీ శివుడిని తెచ్చుకోవాలని నాకనిపిచ్చిందండి. మేము కొత్తగా వేములవాడ వెళ్తూ ఉండేవాళ్ళం అప్పుడు. అలాగని చెప్పి పొయ్యి అది తెచ్చుకుంటేనండి, ఎన్ని సంవత్సరాలో పూజ చేశానండి దానికి. దాదాపు ఒక 15, 16 సంవత్సరాలు పూజ చేసుంటానండి. చేసిన తర్వాత దాన్ని అంత పెద్ద లింగం ఇంట్లో ఉండకూడదమ్మా! పెద్ద నైవేద్యం పెట్టాలి. పెద్దగా ఉండేదండి అది లింగం. అయితే అంత పెద్దది ఉండొద్దు. చిన్నయి ఉండాలి. స్ఫటికలింగం తెచ్చుకోవాలి. అంత పెద్దది వద్దమ్మా అనని చెప్పి, మాకొచ్చే కష్టాలకు ఎవరన్నా పెద్దవాళ్ళు చెప్తే, సరేలే ఇంకెందుకు వద్దనని చెప్పి, అది శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టేసొచ్చానండి నేను. బిల్వదళం చెట్టు కింద పెట్టానండి. పెడితే నాకొక అయ్యగారు ఏం చెప్పారంటే అండి అక్కడ, "నువ్వు పెంచుకున్న కొడుకునైతే ఇలా పెట్టుకుంటావమ్మా, ఇలా వదిలేస్తావా?" అంటే, అలా నాకు బాధనిపిచ్చిందండి. మళ్ళీ నేను స్ఫటికలింగం అక్కడి నుంచే తెచ్చుకోవాలనుకున్నాను. కానీ నేను ఎందుకో అక్కడి నుంచి లింగం తెచ్చుకోలేదండి. వెళ్ళాం కానీ తెచ్చుకోలేదు. నా మనసైతే ఎంత బాధనిపిచ్చింది. ఆ తర్వాత మా ఇంటి పక్క ఆవిడ కాశీ వెళ్తే, "నేను తెచ్చిపెడతాను నీకని" చెప్పి తన చేత్తోని తెచ్చిపెట్టిందండి. పెట్టిన తర్వాత తెచ్చి ఆవిడ నాకిచ్చి నేను దాన్ని పూజ చేసుకుంటూ ఒకరోజు క్లీన్ చేస్తూ ఉంటే చక్కగా స్ఫటికలింగం కదండీ! కొంచెం మనం అన్నీ పోస్తాము పంచామృతాలు అప్పుడు జారుతూ ఉంటుంది గదా! తీసి క్లీన్ చేస్తుంటే చక్కగా శుభ్రం చేసుకుందామని క్లీన్ చేసుకుంటుంటే కింద పడిపోయిందండి. కింద పడిపోతే బ్రేక్ అయిందండి అది. బ్రేక్ అయింది కదా! ఇంకెలాగా అనుకున్నా అండి. తర్వాత ఈ వెండిది తెచ్చుకున్నాండి. ఆ బ్రేక్ అయింది కూడా నా దగ్గరే ఉందండి. దాన్ని నేనెప్పుడైనా కాశీ వెళ్ళినప్పుడు కలుపుకుంటానని స్వామివారికి దండం పెట్టుకున్నా అండి. కానీ మేము ఎక్కువ ఇక్కడ మాకు సిద్ధేశ్వర ఆలయం ఉందండి. మేము ఒక దాదాపు 3, 4 ఏండ్లు మేము అభిషేకానికెళ్ళామండి. అభిషేకానికి ప్రతి సోమవారం వెళ్ళేవాళ్ళమండి మా వారు, నేను. కరోనా వచ్చిన తర్వాత తర్వాత వెళ్ళలేకపోయామండి. మా వారికి బాలేదు కాబట్టి. జంటగా చేసేవాళ్ళమండి. అక్కడ జంటలు జంటలుగా చేస్తారు. లోపల అభిషేకం చేయిస్తారు పొద్దున్నే వెళ్తే. కానీ మా వారికి బాలేదు. కింద కూర్చోలేడని నేను వెళ్ళలేకపోయానండి. నాకు కూడా బ్యాక్ పెయిన్ కింద కూర్చోలేను. కింద కూర్చొని చేయాలండి. అందుకనే వెళ్ళలేదండి. అప్పుడప్పుడు వెళ్లి దండం పెట్టుకుంటాను. కానీ అది బ్రేక్ అయిన తర్వాత ఈ వెండి లింగాన్ని జైలుకాసులోకుంచి తెచ్చుకున్నానండి. 2 కలిపి 5 తులాలు ఉంటుందండి అది. పాము పడిగ పైన మన నాగేంద్రుడును,
లింగం 5 తులాలు ఉంటదండి. తెచ్చుకున్నాను. నాకిది రాసి పెట్టుందండి. ఇన్ని లింగాలతో నాకు భగవంతుడు రాసి పెట్టాడండి. అవి ఎక్కడికి పోతాయండి? అవి ఏదైనా నా చేతిలో బ్రేక్ అయినా, నేనక్కడ పెట్టొచ్చినా శ్రీశైలమో ఇంకో పెద్దది పెట్టొచ్చినా కూడా, చిన్నది తెచ్చుకున్నా కూడా, అలా అన్నీ పోయి ఈ లింగం నా దగ్గరుందంటే ఇది రాసిపెట్టుందనే నాకు తెలిసిందండి. ఏదన్నా తప్పులు మనం తెలిసి చేయకూడదండి. తెలియక చేస్తే స్వామివారి దగ్గర నుంచి మనకెప్పుడూ మన్నింపు ఉంటదండి. శివుడి దగ్గర నుంచయితే మనకెప్పుడూ మన్నింపు. స్వామివారు మనకి కోపం ఏ స్వామివారు మన మీద కోపగించుకోరండి. మన దగ్గర కావాలి భక్తి. మనకు తెలియక చేశాము అనంటే స్వామి బిడ్డలమండి మనము. మనకెందుకు మనం బాధపడకుండండి ఏదన్నా నేను తప్పుగా పూజ చేశానేమో అని బాధపడకుందండి. చేసేసిన తర్వాత ఇంకా బాధపడకూడదు. అస్సలు గూడా. ఎప్పుడూ గూడా మనకు తెలియక చేసినా స్వామివారికి దండం పెట్టుకోండి. ఎవరైనా సరే. నేను అలాగే అనుకుంటా అండి. నా వరకైతే తప్పు మనం తెలిసి చేయము. తెలియక చేసిందైతే స్వామివారు చూసుకుంటారు. లేదా ఎవరితోనైనా చెప్పిస్తారు. ఇలా చేయకూడదమ్మా అని చెప్పి. అలా మనం చేయకూడనియి అయితే గట్టిగా చేయకూడదండి. ఎవరన్నా చెప్తే అసలు కూడా మళ్ళీ దాని జోలికెళ్ళొద్దు. లేదు మనం మంచిగానే చేసుకుంటున్నాం, మనసారా చేసుకుంటున్నామంటే కాస్త నేను మా అమ్మది చూసే నేర్చుకున్నానండి. మా అమ్మతోనే నేను నేర్చుకున్న పూజలండి ఇవి. అందుకనే పెద్దలు చూపెట్టి పోయినయి అంత రాంగ్‌గా ఏమి చూపెట్టరండి వాళ్ళు మనకి. మనకి చెప్పడం కూడా అమ్మ ఇలా చేసుకో, అలా చేసుకో అని చెప్పి మనకు మంచే చెప్తారండి పెద్దవాళ్ళని నమ్ముతానండి నేను. మా అమ్మని నమ్మి నేను చేసుకుంటానండి. మా అమ్మకు నేను పొద్దున్నే లేసి పూజ చేసుకోవటం అంటే చాలా ఇష్టమండి తనకి. నిజంగా చెప్తున్నానండి. మా అమ్మ చేసేది నాకొచ్చిందని నేను చాలా సంతోషపడతానండి నేను. నిజంగా ఈ పూజలు అన్నీ చూసి నేర్చుకునే కానీ అలంకారాలు మాత్రం నాకై నేనే ఇంకా ఇప్పుడు కాలం ఇలా మారిపోతుంది కదండీ! అన్నీ పువ్వులొస్తున్నాయి. అలంకారం ఎలా చేయాలి? ఏంటి? నిజంగా నేను వీడియోల్లోకి రాకముందు ఇంకా ఎన్నో అలంకారాలు చేశానండి. నిజంగా నా దగ్గర ఫోటోసు చిన్న కెమెరాలతో తీసుకోవటం అప్పుడప్పుడు ఉన్నాయండి. అవన్నీ నేను మీతో పంచుకుంటానండి. ఫోటోల రూపంలో మీకు పంచుకుంటాను. వీడియోలయితే లేవు కానీ పంచుకుంటానండి. అవన్నీ ఉన్నాయండి. నేను చిన్న స్టూల్ మీద చేసుకునేదాన్నండి. ఆ తర్వాత ఈ మందిరం కొనుక్కున్నాను. ఆ తర్వాత ఇంకా ఎదగాలి నా పూజా మందిరం అని కోరుకుంటున్నానండి. స్వామివారికి నేనిలా అన్నీ పువ్వులు పెట్టుకొని, పళ్ళు పెట్టుకొని, చక్కగా ఈ పిండి దీపాలు చేసుకొని, పిండి దీపాలకు నామం వేసుకున్నానండి. స్వామివారి నామాలు గీసుకొని చక్కగా చేసుకున్నానండి. స్వామివారి మనము ఏంటంటే విభూదితో నామం పెట్టాలండి. పెట్టుకోవాలి. అలా విభూతితో పెట్టానండి. మధ్యలో కుంకుమ పెట్టాను. నాకొచ్చినట్టు చేశానండి. అలా అంతేనండి. ఈ పూజ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకు తెలిసి తెలియక మనం ఏది చేసినా మనం మంచే చేసుకుంటున్నాను మన మనసుకు తెలిస్తేనే అప్‌లోడ్ చేస్తామండి. మనం చేసింది మంచే కావచ్చులే. ఏదన్నా తప్పులుంటే అయ్యో! ఏదన్నా తప్పులు ఈ ప్రతి పూజలో ఏదన్నా తప్పు జరుగుతదండి. అది మీరు నన్ను మనసారా ఆదరిస్తున్నారండి. ఏదన్నా తెలియకపోయినా అయ్యో! తెలియదు కావచ్చు అనుకుంటున్నారండి. అది దేవుడికి తెలుసండి. నేను కావాలని చేశానా? లేదా? అనేది దేవుడికే తెలుసండి. ఈ పూజలు నేను నిజంగానండి వీడియోలోకి రావాలని నాకు కూడా లేదండి పూజలతోటి. కానీ నాకు తప్పదండి. మా వారికి నేను ఏదన్నా సాయం చేయగలనంటే ఈ రూపంలో చేయగలనండి. ఇలా పాకిజా అగరబత్తి వెలిగించుకుంటానండి నేను. కానీ ఆ అగరబత్తి ఎంత వాసన ఉంటదంటేనండి, ఒక 10 స్టిక్కులేమో వస్తాయండి. చాలా బాగుంటది. స్మెల్లయితే మాత్రం పొగ రాదండి. ఒక రూ. 50 ఏమో అయితదండి. నేను అప్పుడప్పుడు అవి వెలిగిస్తూ ఉంటానండి. అన్నీ వాడతానండి నేను. కానీ ఎక్కువ శాతం ఇదెందుకో నాకు బాగా నచ్చుతదండి. బాగా మంచి పరిమళం కూడా ఉంటదండి. ఎంతసేపో సాయంత్రం దాకా ఇల్లంతా గుబాళింపు ఉంటదండి. మనం ఒక 2 అగరబత్తులు ఎలిగిస్తే ఎక్కడికో వాసనొస్తదండి ఇది. నేను చాలా మందికి చెప్పాను. అందరూ తెచ్చుకొని వాడతారు కూడా అండి. నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్తాను. "ఏం వాడతావు నువ్వు?" అంటే చెప్తే ఇవి తెచ్చుకొని వాళ్ళు వాడతారండి. ఎంత బాగా పరిమళం ఉంటదని చెప్తారండి. ఇలా నేను నా పూజనైతే చక్కగా నేను పాలు, బెల్లం పెట్టుకున్నానండి స్వామివారికి. కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఈరోజు నేను ఎక్కువగా నైవేద్యాలేమి చేయలేకపోయానండి. కానీ పొద్దున పూట కదండీ! నా వల్లైనంత స్వామివారికి ఇలా నేను పూజనైతే తృప్తిగా శ్రావణ మాసంలో నేనిలా చేసుకోగలిగానండి. చూడండి ఎంత అందంగా ఉన్నారో స్వామివారు. అలాగా ఏంటంటే
నేను మల్లెలతో శ్రీవారిని పూజించానండి. వెంకటేశ్వర స్వామిని మల్లెలుతో పూజించానండి. విరజాజి పూలతో మాత్రం లింగాన్ని పూజించుకున్నా అండి. ఆ పరమశివుడిని పూజించుకున్నాను. ఎంతో హ్యాపీగా ఉందండి. అలంకరించుకొని ఆ వెండి గిన్నెలో పెట్టుకున్నాను. స్వామివారు ఇచ్చినయే కదండీ ఇవన్నీ. ఆ స్వాములు ఇచ్చినయే కదండీ నాకు. అందుకే నేను ఇలా పెట్టుకుంటూ ఉంటానండి స్వామివార్లని. ఇలా చక్కగా హారతి పంచహారతి అయితే ఇచ్చుకున్నానండి. నేతి పంచహారతి అండి. చక్కగా హారతి పళ్ళాన్ని మనము మంచిగా అలంకరించుకోవాలండి. నాకు ఉన్న పూలల్లో నేను ఇలా అలంకరించుకున్నానండి. ఇలా మంచిగా ఎన్ని దీపాలు మీరెన్ని దీపాలు పెడతారక్క అని అడుగుతూ ఉంటారండి. నాకు దీపాలు ఎన్నైనా ఇష్టమండి. అందుకే పెట్టుకుంటూ ఉంటాను. ఇన్ని పెట్టాను, అన్ని పెట్టాను ఏమీ లేదండి. నాకు దీపాలంటే చాలా ఇష్టమండి. అందుకే అవన్నీ ఎక్కువ పెడితే నాకంత ఆనందం వేస్తదని పెడతానండి నేను. నిజంగా చెప్తున్నానండి. నాకు దీపారాధన అంటే చాలా ఇష్టం. ఎన్ని దీపాలైనా పెడతానండి. మందిరం వేడెక్కిపోద్దని ఇంకా పెట్టను కానియండి. ఇంకా మొత్తం నింపమన్నా నింపేస్తానండి. ప్రతిరోజు పెట్టమన్నా పెడతాను. నాకు ఇంట్రెస్ట్ అండి అలాగా పెట్టుకోవడం. ఇలా తామర పూలు మా వారు శుక్రవారం తెచ్చారు కదండీ! అది నేను ఒకటి ఉంచుకొని తామర పువ్వు కూడా పెట్టానండి స్వామివారికి. ఇలా ధూపం, దీపం చక్కగా దశాంగం వేసుకున్నాను. అందులో జవ్వాది వేసుకొని పొద్దున్నే ఇలా పరిమళంగా ఇవ్వాలండి స్వామివార్లకి. అభిషేకం చేసుకొని, పూజ చేసుకొని, ఇలా అలంకరించుకొని, అంతా ధూపం పెడుతూ ఉంటే ఎంత ఆనందం వేస్తదో మీరే చూడండి. ఎందుకంటే నాది ఇది పూజా ఛానల్ కాబట్టి నేను అప్‌లోడ్ చేసుకుంటాను. మీరు ఇంట్లో చేసుకునేవాళ్ళు కదండీ! మీ ఇష్టానికి ఎంత సేపైనా చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క ఇంట్లో చిన్న పూజా మందిరం ఉన్న మందిరాన్ని మనం చక్కగా అలంకరించుకొని పూజ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఎలాగైనా నన్ను ముందుకు తీసుకెళ్తారనే కోరుకుంటున్నాను. అలాగే ఆదరిస్తున్నారండి. అలాగే కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. నేను కొద్దిగా సక్సెస్ అవ్వాలండి. ఎందుకంటే నేను మా వారికి హెల్ప్ అవ్వాలండి. ఈ వీడియోల ద్వారా నేను మా వారికి హెల్ప్ అయితేనే నాకు నిజంగా నేను నిజమైన పూజలు నేను చేసుకునేది నా మనసుకు సంబంధించింది. ఎలాగైనా నేను తృప్తిగా చేసుకుంటున్నాను కానియండి, దీని ద్వారా ఏదైనా వస్తే మా వారికి హెల్ప్ అవుతదండి. నా కుటుంబానికి హెల్ప్ అవుతదని నేను అనుకుంటున్నాను. నన్ను కాస్త ముందుకు తీసుకెళ్ళండి. మీకు నచ్చితేనే మీకు ఈ వీడియోలు నచ్చితేనే చూడండి. ఎందుకంటే బలవంతంగా ఎవరిని ఏమీ చేయలేమండి మనం. నచ్చిందనుకో ఎవ్వరు చెయ్యిని ఆపుకోలేరండి. చూడకుండా ఉండలేరు. కానీ చూడము అనుకుంటే చూడరండి. నేను బతిమిలాడినంత మాత్రాన మీరు చూస్తారని తెలియదండి. మీకు నచ్చితే మీరు చూసి నాకొక లైక్ ఇవ్వండి. ఒక కామెంట్ చేయండి. మంచిగా చేశాను అనుకుంటే ఒక్క కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకెంతో విలువైందండి. మీరు మంచి కామెంట్ పెడతారండి నాకు నిజంగానండి. నా బాధనైతే మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత కళకళలాడుతున్నారో దీపాల మధ్యలో స్వామివార్లు. ఎన్ని దీపాలు పెట్టినా కూడా ఈ పిండి దీపాలకొచ్చిన కళ చూడండి మీరెంత బావుందో. అందుకే దీపం అంటే నాకు చాలా ఇష్టమని చెప్తూ ఉంటానండి. నేను అందుకే ప్రతిసారి దీపం అంటే నాకెందుకిష్టమో ఎన్ని పిండి దీపాలుంటే అన్ని పెడతానండి. మా వారు ఇంకా ఈ మొత్తం వేడెక్కిపోద్దమ్మా ఎన్ని పెడతావని అంటూనే ఉంటాడండి. కానీ ఈ మందిరం వచ్చిన కాడ్నుంచెల్లి ఎన్ని దీపాలు పెట్టానో నాకే తెలుసండి. అలా నేను దీపారాధనలో మంచిగా స్వామివార్లని కళకళలాడుతూ చూసుకొని, కాసేపు నా బాధనైనా, సంతోషాన్నైనా స్వామివారికి చెప్పుకొని, అక్షింతలు వేసుకొని, ఆహా! ఇలా పూర్తయిపోయింది నా పూజ అనుకుంటూ, ఇలా సంతోషపడుతూ ఉంటానండి.